హలో ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులతో సర్వే అయితే నిర్వహించబోతున్నారు. ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ సర్వే నిమిత్తం మీ ఇళ్లకైతే అధికారులు అయితే వస్తారు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ వివరాలు అనేది అడుగుతారు. ఏమేమి అడుగుతారు, ఏంటి ఈ సర్వే ఏంటి, దీని పేరు, ఈ సర్వేకి సంబంధించిన పేరేంటి, సో ఇది ఎప్పుడు నిర్వహిస్తారు, పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ కూడా చేయండి. ఇక మన యొక్క పేజ్ని ఫాలో అవుతుంది, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. సో ఈ నోటిఫికేషన్లో మీకు డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 2027 జనగణ ఏపీలో మనకు మే 1 నుండి హౌస్ హోల్డింగ్, ఇక్కడ మనకు 2027 జనగణలో భాగంగా ఈ ఏడాది మే 1 నుండి హౌస్ హోల్డింగ్ అనగా ఇక్కడ సెన్సెన్స్ చేపడుతున్నట్లు సీఎం అనగా చంద్రబాబు నాయుడు గారు అయితే సెన్సెస్ ఆపరేషన్ సిటిజన్స్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియలో 2 దశల్లో జరగనుంది. తొలి దశలో ఇళ్ల జాబితా గృహగణన చేపడుతున్నట్లు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. ఇక ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు స్వీయ గణన ప్రక్రియ అనేది అవకాశం అయితే కల్పిస్తున్నారు. రెండవ దశలో మనకు 2027 ఫిబ్రవరి నుండి జనాభా లెక్కింపు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఈ సర్వే పేరు వచ్చేసి జనగణ అనగా జనాభా లెక్కలకు సంబంధించి అయితే చేయబోతున్నారు. సో ఈ సర్వే 2 టైప్స్ అయితే ఉంటాయి, 2 స్టెప్స్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మే 30 వరకు అయితే చేస్తారు. అయితే ఈ నెల 16వ తేదీ నుండి, సో ఏప్రిల్ 16వ తేదీ నుండి ఈ సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇది మనకు ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు అయితే చేస్తారు. నెక్స్ట్ మనకు రెండో స్టెప్ వచ్చేసి మనకు మే 1 నుండి 30వ తేదీ వరకు అయితే ఈ సర్వే అనేది జరగబోతుంది. అయితే ఈ సర్వేలో గ్రామ మరియు వార్డు సచివాలయాలను అయితే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఏంటంటే ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు అనేది పరిశీలిస్తారు. ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళు ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఎంతవరకు చదువుకున్నారు, సో మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్ ఎంత, మీరు ఏం పని చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారా లేదా, మొత్తం ప్రతి ఒక్కటి జనాభా లెక్కలకు సంబంధించి కానివచ్చు, మీ యొక్క పర్సనల్ డీటెయిల్కి సంబంధించి వీళ్ళైతే క్వశ్చన్స్ అనేది వేస్తారు. సో దీన్ని బట్టి మీరు జవాబు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే కనుక జాబ్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు జాబ్ లేదు, మేము చదువుకొని ఇంట్లో ఉన్నాము, సో ఏదో వర్క్ చేసుకుంటున్నాం అని అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా సబ్మిట్ చేస్తేనే మీకు జనాభా లెక్కలకు సంబంధించి కానివచ్చు, అలాగే మీరు ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది నాన్ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది వాళ్ళకు ఒక అంచనా అయితే వస్తుందండి. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ డాక్యుమెంట్స్ కానివ్వచ్చు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో జాగ్రత్తగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మన యొక్క పేజ్ను అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.